వచ్చి ఆయన మొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను. ప్రైజ్ ది లార్డ్. అయినప్పుడు కూడా నాకు సహాయం చేయమని సహనం ఉండాలి మనిషికి. తెలుసుకోవాలి కదా, విత్తనాలు తెల్లారి పంట వచ్చిందా, అదేం చేయాలి? వీడు పట్టిన భూమిని ముళ్ళు రాళ్ళు రప్పని వేరి నాలు వేసిన సాగు అప్పుడు విత్తనం వేస్తే వేసినటువంటి విత్తనం ఫలించింది. వేసిన విత్తనం కూడా తనాలను ఫలించాలంటే ఎక్కడే కాదు, దానికి సమయం ఉండాలి, ఆయన కాలం రావాలి. ఏదైనా అపోస్తలుడైన పౌలు గారు ఉండగా మేము నీరు పోయడం విత్తనం అన్నప్పటికీ అది ఫలింపు చేసేది ఎవరంటే దేవుడు. మన జీవితంలో అద్భుతం చేయాలని కార్యం చేయాలని కూడా యేసు ప్రభు. ఒక సేవకుడిగా ప్రార్థన చేయడం నా వంతు, మీకు బోధించడం నా వంతు. కానీ మీ జీవితాలను కట్టేది ఎవరంటే క్రీస్తే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మనం యేసు నిమిత్తం తెల్లారే పెరగాలంటే మన చేతిలో లేదు, మన చేతిలో లేదు. అది అభివృద్ధి పొందాలంటే అది దేవుని యొక్క సంకల్పంలో. ఇక్కడ ఏమో సహనముతో కూడి అరుచులు ఇంకా మనలో సహనం అనేది చాలా ప్రాముఖ్యత. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 40వ అధ్యాయము మొదటి చదువుకున్నాను. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియకి నా మాట ఆలకించును. ప్రైజ్ ది లార్డ్. ఎవరంటే ఈ వ్యక్తి ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, నేను యెహోవా కొరకును సహనంతో కనిపెట్టుకుని ఉంటుంది. ఈ రోజున సహనం అనేది చాలా ప్రాముఖ్యం. సహనం లేకపోతే మనం ఎటువంటి కార్యం కూడా చూడలేదు. ఈ కణాన్ని చూడండి, అడిగినప్పుడు కూడా సహనముతో ఆయన వేడుకునిచున్నది. మనము కూడా సహనముతో ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. అసలు ఈ సహనం అంటే ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము కోడి పొదిగినప్పుడు ఎన్ని రోజులకి? 21 రోజుకి మనం పొదిగేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులమ్మా? 21 రోజుకి 20 రోజులు. 21 రోజుకి 21 రోజు దాటిన తర్వాతే కోడి ఏం చేసింది? పిల్లల్ని చేసింది. ప్రైజ్ ది లార్డ్. అది మన టార్గెట్, అంతే కదా. మరి 21 రోజుకి న్యాయత నమ్మకంగా సహనంతో వేచి చూస్తున్నాము, 21 రోజు వరకు సహనం కలిగి ఉంటున్నాము, అలాగే మనం చేసే కార్యం కూడా సహనంతో చూడాలి. కాదు నేను 10 రోజులకే చేస్తానంటే ఏమైనట్టు? మనం సహనము. సరే 10 రోజులు ఇస్తానంటే, అది 15 రోజులు ఇస్తానంటే, అది 20 రోజులు ఇస్తా అన్నా కూడా మనం ఏమైనట్టు? సహనము లేనట్టు. మన టార్గెట్ ఏంటిది? 21 రోజు వరకు ఉంటేనే కోడి పిల్లలు వేసిందని మనం ఎలాగైతే నమ్ముతున్నామో, విశ్వసిస్తున్నామో, సహనంతో వేచి ఉంటున్నామో, మన జీవితాల్లో కార్యం చూడాలంటే సహనము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. యెహోవా కోసం ఎదురు చూసేవారు నూతన బలమును, నూతన శక్తిని పొందుకుంటారు. అంత గొప్ప దావీదు మహారాజే ఏమంటున్నాడంటే, నేను సహనముతో యెహోవా కొరకును కనిపెట్టుకుని ఉంటుంది. ఆయన నాకు చెవికి నా ప్రార్థన ఆలకించును. ఈ సహనం ద్వారా చూడని మాట ఉంది, నాశనకరమైన గుండెల నుండి, జిగడగల దొంగ ఊపిరి నుండి ఆయనను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగు జాడలను స్థిరపరిచెను. ఎక్కడున్నాడు కదా? నాశనకరమైనటువంటి గుంటల నుండి, దిగడగల దొంగ ఊపిరి నుండి ఆయనను పైకెత్తెను. ప్రైజ్ ది లార్డ్. అటువంటి నాశనకరమైన తెగుల్లో ఉన్నా కూడా, జిగడగల దొంగ ఊపిరి నుండి కూడా దేవుడు మనల్ని పైకెత్తేవాడు, మన పాదమును స్థిరపరచువాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మన సహనముతో కనిపెట్టుకుని సహనముతో కనిపెట్టుకున్నది అన్నిలో ఈ కనాని స్త్రీ తన టార్గెట్ ఒకటే, ఎలాగే నా కుమార్తెను బాగు చేసుకోవాలి, ఎలాగే నా కుమార్తెను ఆ బలిని ఆమె పెట్టిన దెయ్యాన్ని విడిపించుకోవాలి,
ఎలాగని వరకు నూతన జీవితాన్ని నేను చూడాలని ఒక తల్లిగా, ఒక అన్యురాలుగా ఈ కణాన్ని స్త్రీ తెగించి ముందుకు అడిగేసింది. తెగిస్తోంది ఏదన్నా మనం వేస్తున్న వాడు ఒక కార్యం ఫలించాలంటే దేవుడు చూడండి ఏమో విశ్వాసాన్ని చూశాడు, ప్రేమ చూశాడు, పట్టుదల చూశాడు, తర్వాత సహనాన్ని కూడా చూశాడు. ఈ 4 విషయాలప్పుడు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవి చేయాలని ఏముండాలి? మొదటిగా విశ్వాసం ఉండాలి, నమ్మాలి. రెండోది ప్రేమ ఉండాలి. మనం ఏ పని చేసినా ప్రేమతో చేయాలి. మూడోదిగా ఏముంది? చెప్పాలి, పట్టుదల. అదేందాక పట్టుదల కలిగి ఉండాలి. నాలుగోది సహనం కూడా మనలో ఉండాలి. తెలుస్తుంది ఈ విధంగా. హల్లెలూయా. తర్వాత లాస్ట్ మాట చదువుకున్నాడు మనము. వినయం కూడా మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నారు మాట. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే 20 చదువుమా. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద నుండి వాడు మొక్కలు తిను కదా అని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఏమో కుక్క కూడా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కనాను స్త్రీని చూడండి, కుక్క పిల్లల యొక్క రొట్టె ముక్కలను ఏమంటున్నాడంట? ఈ యొక్క స్త్రీ ఏమంటుందంటే కుక్క పిల్లలు తిన్నటువంటి ఆ యజమాని బాగున్నటువంటి ఎక్కువ కదా అంటే దేవుడు స్త్రీని ఏం చేస్తాడు? ఏమంటాడు దేవుడు? కుక్క కూడా అని మాట్లాడు. అయినప్పుడు కూడా ఆ పట్టు మాత్రం విడవాలి. వినయం కలిగి ఉన్నది. ఏమంటుందంటే నిజమే కదా ప్రభువా, నువ్వు చెప్పేది నిజమే. ప్రభు ఆ కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద పడు ముక్కలను తిను కదా అని. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పి ఆ గడియలు ఆమె కుమార్తెను స్వస్థత పొందెను. ప్రైజ్ ది లార్డ్. వినయముతో కూడినటువంటి భక్తి చేస్తుంది. అంత జరుగుతున్నప్పుడు కూడా ఆమె వినయంగా వింటుంది, ఆలకిస్తూ విడిచిపెట్టాలా. ఆమె ఏమైనా తోసేసి పోవాలా, నన్ను కుక్క అంటానా, నన్ను ఎలా అంటానా అని అలా వినయంగా తెలుసుకుంది. విననా మనం కూడా దేవుని యొక్క మాటలు ఎలా ఉండాలి? వినయంతో వినాలి. దేవుని సన్నిధి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన వినయం ఎలా? ఈ వినయము ఒక చదువుకునే పిల్లడు ఎలాగ స్కూల్కి వెళ్తాడో ఆ మాస్టర్ చెప్పే యొక్క పాటలు ఎలా ఉంటాడు? అలా పడతాడు. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినయంగా వింటేనే వాడికి అర్థం లేదు. అల్లతో ఉంటే ఉంటాడు, బయటికి పోరా, ప్రైజ్ ది లార్డ్, అసలు క్లాస్ నుంచి వెళ్ళిపోరా. కానీ దేవుని సన్నిధిలో మనము, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మనము అసలు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని, అసలు ఎందుకు స్థానాన్ని కూర్చున్నాము? ఇక్కడ వినయంతో కూడినటువంటి జ్ఞానశ్రీ నమ్మకంగా నిలబడి దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా ఆమె ఎందుకు వినయంతో ఉంది కాబట్టి చివరిగా ఏమంటున్నాడంటే దేవుడు, నీ విశ్వాసము గొప్పదాని, ఈ కుమార్తె ఏమైంది? స్వస్థత. ఇప్పుడు మనం అనుకుంటాం ఈమె యేసు ప్రభు మొదటి వచ్చిన ఒక మాట అయిన పలకనప్పుడు ఇంటికి వెళ్ళినట్టయితే తెలుస్తుందా? ఇంటికి వెళ్ళినట్టయితే తన కుమార్తె తీసుకొని ఏమైంది చెప్పాలి. ఆమె జీవితం ఎప్పుడు కూడా అలాగే ఉంది. ఈరోజు దేవుడి మాట వినేవాళ్ళు తక్కువ, దేవుడి మాట వినేవాళ్ళు తక్కువ. ఆ రోజున నా తెలికి పెట్టారా అక్షర ముక్కలైనటువంటి పేతురు తెలుస్తుందా? ఒక రోజు బోధించగా సుమారు 3000 మంది ఒక్క వ్యక్తి ఒక్క పూట పేతురు బోధించగా 3000 మంది మారు మనసు పొందారంట. ఈ రోజు 3000 ప్రసంగాలు విన్నా కూడా భక్తులు కూడా మారు మనసు అనేది కలుగుతుందా? తెలుస్తుందని చెప్పాలా? కరెక్టా? ఆయన ఏం చెప్పండి, ఆయన వినేవారుగా తెలుస్తుంది కదా. అది వినేవారుగా లేదు కాబట్టి వాళ్ళ జీవితాలు కట్టబడాలి, వాళ్ళ జీవితాలు అభివృద్ధి, వాళ్ళ కుటుంబంలో శోధన, ఆ కుటుంబంలో గలిపిడి, సమాధాన ఐక్యతలు ఏదంటే ఆ కుటుంబంలో ఆదరణ క్రీస్తు లేకపోతే ఏమో కూడా ఈ మాట వినేది ఏంటిలే
అని ఇంటికి పోయినట్టయితే ఎప్పుడు కూడా ఆమె కుమార్తెకు వచ్చినటువంటి బలహీనతను ఆ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేది కాదు. ఎందుకు వచ్చిందంటే ఆమె నమ్ముకున్నటువంటి దేవుణ్ణి కూడా నొప్పుది అయినప్పుడు కూడా ఎక్కడ పరిష్కారం లేదని ఇదే దిక్కున దేవుడు మాత్రము విడిచిపెట్టకుండా వెంబడించి తన కుమార్తెను బాగు చేస్తుంది. ఈ రోజున ఈ యొక్క అన్ని రాళ్ళలోనే ఎంత కష్టం ఉంటే తన కుమార్తె విషయం బాగు చేసుకోవాలి. ఈ రోజున మన కుమార్తె విషయంలో ఎందుకు మనం బాగు చేసుకోలేకపోతున్నాం? ఎందుకు క్రీస్తు ఎదురు తీసుకురాలేకపోతున్నాం? ఎందుకు క్రీస్తుకి అప్పచెప్పలేకపోతున్నాం? ఈమె చివరి వరకు కూడా వెంటాడింది వినయంతో వింద కాబట్టి ఆమె విశ్వాసం గొప్పది. అమ్మా ఈ కుమార్తె స్వస్థత పొంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమున్నాయి? విశ్వాసం ఉంది, రెండోది ప్రేమ ఉంది, మూడోది పట్టుదల కలిగి ఉంది, తర్వాత సహనం ఉంది, తర్వాత వినయం కలిగి ఉంది. ఇవన్నీ మనలో ఉంటే నువ్వు ఎటువంటి కార్యమైన కూడా దేవుడు నీ పట్ల జరిగినా ఎన్నో రోజులు కూడా పట్టలేము. ఎమ్మటనే క్షణంలోనే అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు, పరిశోధన చేశాడు. ఎంతగా ఉంటుంది నా ఎడల, తోసేసాడా, విడిచిపెట్టాడా? ఆయన కరుణావాడి, ఆయన ఎంత ప్రేమవాడంటే చివరి రక్తం గుర్తు కాకున్నప్పుడు కూడా పొరవాయి ఏమి చేస్తున్నారు వీళ్ళని తెలియదు కాబట్టి అని క్షమించు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, పాపం కోసం వచ్చిన దేవుడు ఏమని పెడతాడు? ఏమే కాదు, నిన్నైనా నన్నైనా కూడా దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు. ఏమి స్తోత్రం చెప్పాలా? ఆయన చేతులు ఎప్పుడు కూడా చాపే ఉన్నాయి. ఇస్రాయేలు ప్రజలు మీరు రానే ఉద్దేశించిన ఎడలా నా యొద్దకే రండి. ఏమి స్తోత్రం యోధనా? మీరు రానే ఉద్దేశించిన ఎవరికను నా యొద్దకే రాని దేవుడు ప్రతి నిత్యము కూడా పిలుస్తూ ఉన్నాడు. కానీ మనమే ఆయన మాటకు చెవి వారిగా లేకపోయాడు. ఈమె వింది, విశ్వసించింది, తన కుమార్తెకు వచ్చినటువంటి బలితను కూడా పోగొట్టుకొని స్వసం ఇంకో నూతన జీవితాన్ని తల్లిగా కట్టుకుంది. ఈ రోజున ఒక తల్లిగా తండ్రిగా మన బిడ్డ యొక్క బాధ్యత ఎవరి మీద ఉంది? తల్లిదండ్రుల మీద. యెహోవా మనకు అనుగ్రహించినటువంటి కుమారులు తెలుసుకోవద్దు చూడగా మనదే బాధ్యత. తల్లిదండ్రులుగా మనదే మన పిల్లల మీద బాధ్యత. మరి తల్లి కాబట్టి కుమార్తె అయినప్పుడు కూడా సహనంతో యేసు కాడికి తీసుకొచ్చింది. ఈ రోజున మనము కూడా మన బిడ్డలను దేవుని సన్నిధికి అప్పచెప్తే ఆయనే చూసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే వాళ్ళతో మాట్లాడతాడు. దేవుడి కొద్ది మాట దీవించి